హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటాను. ఈరోజు మనం తమిళనాడులో పేరు ప్రఖ్యాతులు గాంచిన సిద్ధ పురుషులు 18 మంది ఉన్నారని చెప్పుకున్నాం కదండి. వాళ్ళలో రెండవ వారైనటువంటి తిరుమూల ముని గురించి తెలుసుకుందాం. తిరుమూల ముని 63 నయనార్లలో ఒకరు. 18 మంది సిద్ధులలో ఒక మహాజ్ఞాని. ఈయన జీవిత కాలంలో తపస్సు చేసుకుంటూ ప్రతి సంవత్సరం తపస్సు నుండి లేచి ఒక భక్తి పాశ్రమంతున 3000 తపస్సును ఆచరించారు. 12 ఔషధ గ్రంథాలు, యోగం, జ్ఞానం గ్రంథాలు రచించారు. ఈయన తిరుకైలయంలోని శివుని ఆలయానికి మొదటి కాపలాదారుడు. తిరునంది దేవర మొదటి సంరక్షకుడు. మనకరుల్ని మొమ్మ వంటి 8 రకాల సిద్ధులను పొందిన ఒక శివయోగి ఉన్నారు. అగత్యయ మహర్షితో పాటు స్నేహ కారణంగా అతనితో కొంతకాలం ఉండాలని నిర్ణయించుకుని తిరుకైలై నుండి బయలుదేరి ఆ మహర్షి ఉదయించిన పోదీయమలైకి చేరుకున్నారు. మార్గమధ్యంలో తిరుకేదారం, పశుపతినాథ దేవాలయం, అవిముక్తం, వింధ్యామలై, తిరుపారుపండం, తిరుకలతి, తిరువలంగాడు క్షేత్రాలను సందర్శించి కంచి నగరానికి చేరుకుని తిరువేకాంబస్వామిని ఆరాధించి నగరంలో శివయోగుల సాంగత్యాన్ని ఆస్వాదించారు. ఆ తర్వాత తిరువత్తికై ఆచరించి ముప్పురమేరిత పెరుమాన్ను పూజించిన తర్వాత స్వామివారు గొప్ప శక్తితో కూడిన పెరుమాభాపులియూరుకి చేరుకున్నారు. లోకాలన్నీ ఆనందించేలా పంచభూతాల త్రికూటాన్ని రచించిన భగవంతుడిని పూజించి స్తుతించారు. పాశుకరణాల శుద్ధ స్థితిలో శివకూటిని దర్శించి పూజించాలనే కోరికతో శివానందుడు అక్కడే ఉండిపోయాడు. తిలైత్ తిరునాతంగాన్ని చూసి ముగ్ధుడైన శివయోగి అక్కడి నుండి బయలుదేరి కావేరిలో స్నానం చేసి ఆలయాన్ని సందర్శించి పశుపతిని పూజించి తన మనస్సులో ఆ తిరుపతిని విడిచిపెట్టకూడదనే ఆలోచనతో అక్కడే ఉన్నాడు. అవధూతుడై రామును ఆరాధించిన ఒక పవిత్ర మనస్సు గల ఆ శివయోగి ఆ స్థలం నుండి వెళుతుండగా కావేరీ ఒడ్డున ఉన్న తీరంలో గోవులు గుంపులు గుంపులుగా రోధిస్తూ ఉండటం చూశాడు. అంతా అక్కడ నివసించే చటానూరులో అనిర్ గ్రామంలో జన్మించిన మూలన్ అనే వ్యక్తి, ఆవులను కాచి వ్యక్తి మరణించి ఉన్నాడు. గోవుల కాపరి చనిపోవడంతో ఆ మూగజీవులైన ఆవులు పడుతున్న బాధను చూసిన శివయోగి ఈ గోవుల బాధలు తీర్చాలి అని అనుకున్నారు. ఆ కాపరి పునరుత్థానం చెందితే తప్ప ఈ గోవుల బాధలు తీరవని గ్రహించిన తపస్వి తన శరీరాన్ని ఒక సంరక్షణి వద్ద ఉంచి పరకాయ ప్రవేశం అనే పద్ధతి ద్వారా ఆ గోవుల కాపరి శరీరంలోకి ప్రవేశించి ప్రాణం పోస్తాడు. గోవులని తమ దుఃఖాన్ని పోగొట్టుకుని అతని దేహాన్ని ప్రేమతో లాలించి తమకు కావలసిన చోట గడ్డిని మేయసాగాయి. తిరుమూల నాయనార్ అది చూసి సంతోషించి ఆ పచ్చిక బయళ్లలో వాటిని చక్కగా మేపుతున్నాడు. చల్లటి నీటిలో ఉండి నదీ తీరపు చల్లని నీటిలో విశ్రాంతి తీసుకునేలా చేసి వాటిని రక్షించాడు. శివయోగంలో కూర్చున్నాడు. కానీ ఆ కాపరి భార్యకు భర్త తీరులో వచ్చిన మార్పును చూసి ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఈయన ఏమో రాత్రంతా నిద్రపోక తపస్సులో ఉన్నాడు. తెల్లవారుజామున తన భర్త పరిస్థితిని అక్కడ ఉన్న వారికి తెలియజేసింది. అది విని వారు తిరుమూలని సంప్రదించి ఇది కోపం వల్ల వచ్చినది కాదు అని అతని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాంసారిక వాసనలు తొలగిపోయి స్పష్టత పొంది శివయోగంలో ఉన్న వ్యక్తిగా గ్రహిస్తారు. మూలాన్ భార్యతో ఇలా అన్నారు, ఇతను జ్ఞానోపదేశం ద్వారా పరమర తిరువడి పొందిన పరమశివుడిలా ఉన్నారు. అతను అన్నీ వదులుకున్నాడు. అందువల్ల అతను మునుపటిలా సంసారిక సంబంధించిన జీవితంలో పాల్గొనడని తేల్చి చెప్తారు. అది విని ఆమె విపరీతమైన దుఃఖంతో స్పృహ తప్పి పడిపోతుంది. చాతనూరులోని ప్రజాగుడిలో శివయోగ భంగిమలో కూర్చున్న తిరుమూలర్ యోగాసనం నుంచి లేచి తొలి రోజు ఆవులు వచ్చిన దారిలోనే వెళ్ళి తన దేహాన్ని భద్రంగా ఉంచిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ చూడగా అతని శరీర సంరక్షకుడు అదృశ్యుడై ఉన్నాడు. తన యోగ దృష్టితో చూడగా అది భగవంతుని చర్యగా స్పష్టమైనది. తమిళంలో తిరుమూలర్ తన పద్యాల ద్వారా ఈ ప్రపంచంలోని వారికి శివాగమ సంపదను తెలియజేయాలని భావించిన తిరువరితిరం ద్వారా శివయోగియారు యొక్క పూర్వదేహాన్ని భగవంతుడు దాచిపెట్టాడు. తిరుమూలరు తన అనుభవం ద్వారా ఈ సత్యాన్ని గ్రహించారు.
ఆ పరిస్థితిలో అతని తర్వాత వచ్చిన సిద్ధులతో తనకు ఎలాంటి సంబంధం లేదని అర్థం చేసుకోమని భగవంతుడు అతనికి సూచించాడు. వారందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తిరునావుడు తురై ఆలయానికి చేరుకున్నాడు. అత్రుకోవిలలో కొలువైన దేవుడిని పూజించి అత్రుకోయిలకు పడమటి వైపున ఉన్న రాజవృక్షం కింద శివయోగంలో కూర్చొని లోపలి కమలంపై ఆసీనుడై అమూల్యమైన శివపురంలో ఐక్యమైపోయాడు. ఇదండి ఈ తిరుమూలముని గురించి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.